హాయ్ హలో వెల్కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ వారం జరిగిన పోటీలో ఎవరు గెలుచుకున్నారో వాళ్ళందరికీ కలిపి ఒక ఫైనల్. సో ఈ ఐదుగురిలో ఎవరు 50,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ ద ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంటారో చూద్దాం. సో వై వేస్ట్ టైం, తొందరగా మొదలు. ఈ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ చంద్రశేఖర్ ఫ్రమ్ విజయవాడ. ప్లీజ్ వెల్కమ్. సెకండ్ పార్టిసిపెంట్ హేమ ఫ్రమ్ గుంటూరు. ప్లీజ్ వెల్కమ్ హర్. థర్డ్ కంటెస్టెంట్ శివసాయి ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. Fourth contestant, Vrishali from Vizag. The last contestant, Sri Hanuma from Kakinada. Hello everybody. మళ్ళీ ఈ రోజు ఇలా కలుసుకుంటున్నాం. మొన్న ఎపిసోడ్ గెలిచినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. Thank you. ఇది అందరూ ఫైనలిస్టులు కాబట్టి it's going to be a little more tougher than the previous episode. So all the best. Chandrasekhar? Yes, sir. How are you feeling? Very happy. All the best. Thank you. Hema, ready? Yes, sir. Confident? Yes, sir. Shivasai? Yes. అప్పుడే నవ్వుతున్నాను ఆల్రెడీ. నర్వస్ లాఫ్టరా లేకపోతే కాన్ఫిడెంట్ లాఫ్టరా? Confidence. పక్కా? Yes. ఆల్ ది బెస్ట్. Thank you. విశాలి? Yes. ఆ ఎపిసోడ్లో లాస్ట్ క్వశ్చన్లో యూ స్కోర్డ్ పాయింట్స్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? Great. Glad. Okay. So do you want this game to be that close? Not really. Okay. You want to win it comfortably? Yeah. All the best. Thank you. Hanuma. Hi. ఎపిసోడ్ నెగ్గావు, మరి ఇది కూడా నెగ్గాలి. Sure? Sure. All the best to all of you. సో గేమ్ రూల్స్ మీ అందరికీ తెలిసినవే. 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ 5 క్వశ్చన్లు అడుగుతాను, ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్ బజర్ రౌండ్స్. సెకండ్ రౌండ్లో ఆడియో విజువల్ రౌండ్, ఒక ఆడియో వినిపిస్తాను లేకపోతే విజువల్ చూపిస్తాను. థర్డ్ రౌండ్ లిటరేచర్ రౌండ్, ఇందులో ఒక వర్డ్ని గెస్ చేయమని మీకు కొన్ని క్లూస్ ఇస్తాను. ఫైనల్ రౌండ్ రన్ రజా రన్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 సెకండ్స్లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలిగితే అన్ని పాయింట్స్. రెడీ ఫర్ ద ఫైనల్? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. మీ అందరికీ రూల్స్ తెలుసు. ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాం. ఓకే? బజర్ రౌండ్ కాదు, ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ హెల్ప్ తీసుకోవచ్చు. మీరు మదర్ ఇచ్చిన ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తున్నాను నాకు చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే? క్లియర్ కదా? Yes, sir. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ టు చంద్రశేఖర్. మహాత్మా గాంధీ భార్య పేరేంటి? Mother. మదర్? Help. ప్లీజ్. మీ అబ్బాయి ఆన్సర్ లో మీ హెల్ప్ అడుగుతున్నారు. సబర్మతి. సబర్మతి అని మీ మదర్ అంటున్నారు. సో యాక్సెప్ట్ చేస్తే అదే ఆన్సర్ నాకు చెప్పండి. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే యూ కెన్ గివ్ యువర్ ఓన్ ఆన్సర్. Putlibai. పుత్లిబాయ్. షూర్? ఫైనల్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్. సారీ, కస్తూర్బా గాంధీ. తెలుసు కదా? ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ పార్టిసిపెంట్ హేమ, ఈ క్వశ్చన్ మీకు. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏది? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏది? మదర్? ఆల్ రైట్. హెల్ప్ చేయగలరా మీ అమ్మాయికి? పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏది అన్నది ప్రశ్న. ఏలూరు.
పక్కా ఏమా మీ మదర్ చెప్పిన ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తే Accepted. రాంగ్ ఆన్సర్ అయితే -5. I'll go to గో విత్ యూ మదర్. ష్యూర్. వాట్స్ ద ఆన్సర్? Telu. భీమవరం కదా? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ టు శివసాయి. బిఆర్ అంబేద్కర్ లో ఆర్ అంటే ఏంటి? How to take mother's help? మీ అబ్బాయి మీ హెల్ప్ అడుగుతున్నారండి. బిఆర్ అంబేద్కర్ లో ఆర్ అంటే ఏంటి? పాస్. Yes. నాట్ ట్రయింగ్. -5 నీకొద్దు. What? ఓకే పాస్. ఆన్సర్ రామ్జీ. ఫోర్త్ క్వశ్చన్. 1 బిలియన్ లో 1 పక్కన ఎన్ని జీరోస్ ఉంటాయి? Let's say 8. లెట్స్ సే 8. తూచాయిగా చెప్పడం కాదు, కరెక్ట్ గా ఉంటాయి బిలియన్ లో. అంటే అందులో బేరాలు ఏమి ఉండవు. సో 8 Mom's 25 మామ్స్ హెల్ప్. ఓకే గో అహెడ్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతున్నారు. క్వశ్చన్ ఏంటంటే 1 బిలియన్ లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 9. మదర్ ఈస్ సేయింగ్ 9. యు సెడ్ లెట్స్ సే 8. సో వాట్ షల్ వి సే? Mother. మదర్. వాట్స్ ద ఆన్సర్? 9. ఒకవేళ 8 చెప్పినట్టు అయి ఉంటే -5 వచ్చేవి. బట్ 9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హనుమా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. ఖర్జూరం చెట్లు ఎక్కువగా ఎలాంటి ప్రాంతంలో పెరుగుతాయి? Desert, less moist areas. షూర్. Sure. మదర్ హెల్ప్ వద్దా? No. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ రౌండ్ నుంచి మదర్ హెల్ప్ ఎలా No problem. అవసరమే లేదు నీకు. ఓకే రైట్ ఆన్సర్. సో ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఒక్కసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. చంద్రశేఖర్ ఫ్రమ్ విజయవాడ -5. హేమ ఫ్రమ్ గుంటూరు 10 పాయింట్స్. శివసాయి ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్. విశాలి ఫ్రమ్ వైజాగ్ 10 పాయింట్స్. శ్రీ హనుమ ఫ్రమ్ కాకినాడ 10 పాయింట్స్. క్విజ్ ప్రోగ్రామ్ లో సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. ఇది ఒక ఆడియో విజువల్ రౌండ్. మీకు తెలుసు బజర్ రౌండ్. ఒక ఆడియో వినిపించడం కానీ, ఒక వీడియో క్లిప్ కానీ, ఒక ఫోటో కానీ చూపించడం జరుగుతుంది. అండ్ దాని మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ ఉంటాయి. సో బజర్ ఎవరు ఫస్ట్ ప్రెస్ చేస్తే నేను వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను ఆన్సర్ చేయడానికి. ఓకే అండ్ వితౌట్ ప్రెసింగ్ బజర్ డోంట్ ఆన్సర్ ద క్వశ్చన్ బికాస్ పక్క వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోతుంది అండ్ యూ లూజ్ ద పాయింట్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. 3 questions. So you can score 30 points. Okay? All right, first visual please. ఈ చిత్రంలో కనిపిస్తున్న కట్టడం ఏ నగరంలో ఉంది? హనుమ ఫ్రమ్ కాకినాడ బజర్ ప్రెస్ చేశారు. Sydney, Australia. అదేంటి అసలు? వాట్ ఇస్ దట్? Opera House. పక్కా? Yes. ఆపరా హౌస్. Yes. సిడ్నీ. Yes. మెల్బోర్న్. No. 10 points. క్వశ్చన్. ఈ పాటలో నటించిన హీరో ఎవరు? ఆడియో క్లిప్ ప్లీజ్. సో బజర్ ప్రెస్ చేసింది చంద్రశేఖర్ ఫ్రమ్ విజయవాడ. సో వాట్స్ యువర్ ఆన్సర్? తెలుసా ఆన్సర్? సో రాంగ్ ఆన్సర్. యాక్సెప్టెడ్. వాంట్ టు గెస్ సంథింగ్? ఎందుకంటే ఏ ఆన్సర్ చెప్పినా విల్ గెట్ -5. రాంగ్ ఆన్సర్ చెప్పండి. రవితేజ. రాంగ్ ఆన్సర్ -5. అల్లుడు సీన్ సినిమాలో పాట హీరో ఎవరో తెలుసా? Bellankonda. అల్లుడు సీను అని పాట వచ్చింది. ఓకే థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ రౌండ్. విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో మన దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? యా గో అహెడ్. Subhash Chandra Bose. పక్కా? Yeah. ఎవరా ముగ్గురులో? The specs పెట్టుకున్న హిట్లర్ ఎదురుగా ఉన్నాడు. గుడ్ వన్. 10 పాయింట్స్. సో సెకండ్ రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
Chandrasekhar from Vijayawada, -10. Hema from Guntur, 10. Shivasai from Hyderabad, 0. Shali from Vizag, 10 points. Sri Hanuma from Kakinada, 30 points. Champion quiz program lo third round, literature. Literature. ఒక వర్డ్, I'll give you blanks. వర్డ్ ఏంటో నేను చెప్పను. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత క్లూ కూడా ఇస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్పుకుంటే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 40. థర్డ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 30. ఫోర్త్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 20. ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 10 పాయింట్స్. బజర్ రౌండ్. సో ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. నేను మీకు ఛాన్స్ ఇచ్చేదాకా ఆగండి. ఓకే, బజర్ నొక్క ఆన్సర్ చెప్పదు. సో ఫస్ట్ వర్డ్ 10 లెటర్ వర్డ్. ఓకే, థర్డ్ లెటర్ రివీల్ చేస్తున్నాం. థర్డ్ లెటర్ ఇస్ టీ. ఓకే, క్లూ ఏంటంటే ఔత్సాహికులకు ఆహ్వానం. ఔత్సాహికులకు ఆహ్వానం. Invitation to those who are highly interested. Only very interested people are invited. Okay? ఔత్సాహికులకు ఆహ్వానం. హనుమ ఫ్రమ్ కాకినాడ బజర్ ప్రెస్ చేశారు. ఇంటిమేషన్. ఫిట్ అవుతోంది, బట్ ఈజ్ ఇట్ ఇన్ లైన్ విత్ యువర్ క్లూ? ఔత్సాహికులకు ఆహ్వానం, ఇంటిమేషన్ అన్నావు. ఆఫ్టర్ ఇట్ మే బి రాంగ్. Close, but wrong answer. -5. Any more guesses? Reveal the next letter. You'll only get 40 points. ఓకే. I reveal the 10th letter, M. ఇప్పుడు చెప్పుకుంటే 40 points. Any guess? Rishali from Vizag, press the buzzer. What's the answer? Enthusiasm. Sure. What makes you think so? Those who are interested, enthusiastic, those who are like. Sure. Correct answer, 40 points. Very well done. Second word is a 14-letter word. Word, please. Okay, I'm going to reveal the third letter, M. Okay? And the clue is Sarkar ki daya. सरकार की दया. It's an indirect clue, so it doesn't mean I can't give you the clue directly, but ये सरकार लोगों की दया है. Okay, no more explanation of the clues. Third letter is M. Any takers for 50 points? Next letter reveal cheyala. You'll only get 40 points. Sure? I'm going to reveal the next letter. I reveal the second letter, D. So you'll only get 40 points if you answer this right now. Hanuma from Kakinada has pressed the buzzer. మీ ఇద్దరి మధ్య I think there was a fraction of difference. So you know the answer? అడ్మినిస్ట్రేషన్. Correct answer, 40 points. Third round లో లాస్ట్ వర్డ్ గెస్ చేస్తే 50 పాయింట్స్, లేకపోతే 10 పాయింట్స్ కూడా రావచ్చు. సో కేర్ఫుల్గా ఆడండి. లాస్ట్ వర్డ్ 13-letter వర్డ్. I reveal the 6th letter, F. So here's the clue. సెమీస్ గెలిస్తేనే కదా ఫైనల్కి వెళ్ళేది. ఓన్లీ ఇఫ్ వి విన్ ద సెమీఫైనల్స్ విల్ గెట్ ఇన్ టు ద ఫైనల్. దట్స్ ద క్లూ. హనుమ ఫ్రమ్ కాకినాడ. గ్రాండ్ ఫినాలే. గ్రాండ్ ఫినాలే. 13 letters ఫిట్ అయిందా?
అండ్ అది 1 వర్డా? రాంగ్ ఆన్సర్, -5. సో ఇప్పుడు ఆన్సర్ చెప్తే 50 పాయింట్స్. సెమీస్ గెలిస్తేనే కదా ఫైనల్కి వెళ్ళేది. సెకండ్ లెటర్ పక్కా? I reveal letter number 8, C. C for cat. ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తే 40 పాయింట్స్. థర్డ్ లెటర్ శివసాయి ఫ్రమ్ హైదరాబాద్. బజర్ ప్రెస్ చేసావు. సో వాట్స్ యువర్ ఆన్సర్? క్వాలిఫికేషన్. షూర్? షూర్. కరెక్ట్ ఆన్సర్. థర్డ్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చంద్రశేఖర్ ఫ్రమ్ విజయవాడ హ్యావ్ -10. హేమ ఫ్రమ్ గుంటూరు 10 పాయింట్స్. శివసాయి ఫ్రమ్ హైదరాబాద్ 40 పాయింట్స్. విశాలి ఫ్రమ్ వైజాగ్ 50 పాయింట్స్. హనుమ ఫ్రమ్ కాకినాడ 60 పాయింట్స్. క్విజ్ ప్రోగ్రామ్ లో లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. ఈ వీక్ లో జరిగిన క్విజ్ ప్రోగ్రామ్ కి ఈ ఫైనల్ కి డిఫరెన్స్ ఏంటంటే, నా ఫేవరెట్ సినిమా అని నేను సినిమాలో చెప్తానని అనడం కుదరదు. మీ మదర్ చేతిలో ఒక బౌల్ ఉంటుంది. అందులో 5 టాపిక్స్: మైథాలజీ, సినిమా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏవైతే ఈ 5 ఉన్నాయో ఒక బౌల్లో వేసి మీ మదర్ చేతిలో ఉంటాయి అండ్ వాళ్ళ చేతిలోంచి యుల్ హ్యావ్ టు పిక్ యువర్ చాయిస్. ఓకే, ఇట్స్ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అంటే ఒక ఏరియాలో స్ట్రెంత్ కాకుండా ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉండాలనే ఐడియా. రెడీ? నా బౌల్లో 5 టాపిక్స్ ఉన్నాయి. I'll give this to Chandrasekhar's mother. ఒక్కొక్కళ్ళు వచ్చి పికప్ యువర్ ఫేవరెట్ టాపిక్. చంద్రశేఖర్ ఫస్ట్. సో చంద్రశేఖర్, వాట్స్ యువర్ టాపిక్? మైథాలజీ. హేమ, మీ టాపిక్ ఏంటి? Cinema. సినిమా. శివసాయి? హిస్టరీ అండ్ పాలిటిక్స్. విశాలి? Science and technology. అండ్ హనుమ? స్పోర్ట్స్ అండ్ గేమ్స్. Sports and games. So all the best. So that was a random pick. So let's start. చంద్రశేఖర్, నీకు రూల్స్ అని తెలుసు. 30 seconds. ఎంత తొందరగా మనం ముందుకెళ్తే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దక్ష ప్రజాపతి అల్లుడు ఎవరు? పాస్. అన్నమయ్య ఎవరిని కీర్తించాడు? విష్ణు. కరెక్ట్ ఆన్సర్. సూర్యుడి రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? పాస్. వారధి కట్టడంలో రాముడికి సాయం చేసిన ప్రాణి? ఉడత. కరెక్ట్ ఆన్సర్. మయసభలో అవమానపడ్డ రాజు ఎవరు? పాస్. రావణాసురుడి భార్య పేరు? మండోదరి. కరెక్ట్ ఆన్సర్. ఏకదంతుడి కొమ్ము ఎటువైపు ఉంటుంది? పాస్. స్కందుడు అని ఎవరిని అంటారు? పాస్. టైమ్ అప్. యు గెట్ 20 పాయింట్స్. లెట్స్ మూవ్ ఆన్ టు హేమ. 30 seconds. ఎంత తొందరగా పాస్ చేస్తే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మిస్టర్ నూకయ్య ఎవరు? Pass. తాప్సీతో కలిసి వెంకటేష్ నటించిన సినిమా? Masala. రాంగ్ ఆన్సర్. కొలవరి డీలో మనకు దగ్గరైన తమిళ హీరో ఎవరు? Dhanush. కరెక్ట్ ఆన్సర్. మహేష్ బాబు సమంతల మొదటి సినిమా? Dukudu. కరెక్ట్ ఆన్సర్. చంద్రముఖి సినిమాలో చంద్రముఖి ఎవరు? Jyotika. కరెక్ట్ ఆన్సర్. ఆది రకుల్ ప్రీత్ సింగ్ సినిమా? Pass. గెట్ 35 పాయింట్స్. శివసాయి, 30 seconds. ఎస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విచ్ పార్టీ డస్ మాయావతి బిలాంగ్ టు? బిజెపి. రాంగ్ ఆన్సర్. వాట్స్ ద నేమ్ ఆఫ్ తమిళనాడు's current governor? కే రోషయ్య. కరెక్ట్ ఆన్సర్. లోటస్ is a symbol of which political party? బిజెపి. కరెక్ట్ ఆన్సర్. రాహుల్ గాంధీ's paternal grandmother? పాస్. The capital of Australia? క్యాన్బెరా. Correct answer. Bengalis call the CM Didi. పాస్. Who assassinated Mohandas Gandhi?
పాస్ 30 seconds. Right answer, 10 points. Wrong answer, -5. If you pass it, 0. Okay? So you know the rules. So your time starts now. Where are taste buds located? Tongue. Correct answer. How many chambers in a heart? 4. Correct answer. Second element in the periodic table. Second element in the periodic table, helium. Correct answer. Study of fungi. Mycology. Correct answer. Magnifying glass is dash in shape. Pass. What does CD stand for in language of computers? Pass. Keyboard is an input device and mouse is a Input device. correct answer. Who invented radio? Radio. Pass. Well done. You get 100 points. Right? Hanuma, you are in number 3 position. Okay? If you get at least 10 points, you come to number 2. But to win this, you need 45 points. Okay? Your time starts now. Serena Williams, ఏ ఆటలో ఛాంపియన్? టెన్నిస్. కరెక్ట్ ఆన్సర్. చదరంగంలో ప్రెజెంట్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సన్. కరెక్ట్ ఆన్సర్. అంబటి రాయుడు సొంత రాష్ట్రం ఏది? ఆంధ్ర. కరెక్ట్ ఆన్సర్. జూడో యుద్ధ కళను భారతదేశానికి పరిచయం చేసింది ఎవరు? పాస్. లిబేరో అనే ఆటగాడు ఏ గేమ్ లో ఉంటాడు? పాస్. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డ్ లో ఎంతమంది ఉంటారు? 15. కరెక్ట్ ఆన్సర్. ప్లేయింగ్ కార్డ్ సెట్ లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? పాస్. హుస్సేన్ బోల్ట్ ఏ ఆటకి పాపులర్? అథ్లెటిక్స్. కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ అవుతాను. చంద్రశేఖర్ ఫ్రమ్ విజయవాడ, యూ హ్యావ్ 20 పాయింట్స్. హేమ ఫ్రమ్ గుంటూరు, యూ హ్యావ్ 35 పాయింట్స్. శివసాయి ఫ్రమ్ హైదరాబాద్, యూ హ్యావ్ 65 పాయింట్స్. రిషాలి ఫ్రమ్ వైజాగ్, యూ గెట్ 100 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ లో ఈ రోజు గెలుచుకున్నది శ్రీ హనుమ ఫ్రమ్ కాకినాడ విత్ 110 పాయింట్స్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఈ రోజు విన్నర్ శ్రీ హనుమకి 50,000 రూపీస్ గిఫ్ట్ చెక్ అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ అందించడానికి ఒక యంగ్ హీరో రాబోతున్నాడు. సో ప్లీజ్ వెల్కమ్ హాట్ అండ్ హ్యాపెనింగ్ హీరో నాగశౌర్య. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. శౌర్య, ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యువర్ హియర్. క్విజ్ ప్రోగ్రామ్ నీకు ఎలా అనిపించింది? ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ అసలు కాలేజ్కి వెళ్ళడం కానీ జరిగిందా? సరదాగా అంటున్నాను. సో ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు క్విజ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసావా? లేదు సార్. ఒక క్వశ్చన్ క్విజ్ ప్రోగ్రామ్లో అడిగితే నువ్వు ఎంబారెస్ అయ్యేది, చచ్చినా నువ్వు ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్ ఒకటేనా ఉందా? ఏ క్వశ్చన్ అడిగినా చెప్పలేదు సార్. ఏ క్వశ్చన్ అడిగినా చెప్పలేవా? సో గుడ్. ఈ రోజు నువ్వు చీఫ్ గెస్ట్ పొజిషన్లో ఉన్నావు, పార్టిసిపెంట్ పొజిషన్లో లేవు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో విన్నర్ की ट्रॉफी, दिस इज चैंपियन ट्रॉफी and 50,000 rupees. సో అదండి ఈ వారం సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఫైనల్. అండ్ చాలా బాగా జరిగింది. మండే మళ్ళీ కలుస్తాం. అగైన్ విల్ బిల్డ్ అప్ టు ఎ సాటర్డే అండ్ సాటర్డే ఒక మంచి ఫైనల్తో నెక్స్ట్ వీక్ కూడా ముగిద్దాం. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గ్రేట్ వీక్. యూ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.